సెవెన్ హిల్స్ టీవీకి స్వాగతం. పిల్లలు ఆరోగ్యంపై శ్రద్ధ చూపించాలని చిత్తూరు ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్ తెలిపారు. చిత్తూరు గిరిపేట మున్సిపల్ పాఠశాలలో డయేరియా వ్యాధిపై పిల్లలకు అవగాహన కార్యక్రమాన్ని నగరపాలక సంస్థ కమిషనర్ అరుణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యులు గురిజాల జగన్మోహన్ హాజరై పిల్లలను ఉత్తేజపరిచారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీజన్ వ్యాధులు ప్రబలుతున్నాయని, వాటిని తోడు డయేరియా వ్యాధి ప్రాణాంతకంగా మారే అవకాశం ఉందన్నారు. దీన్ని నివారించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. డయేరియా ఎక్కువ శాతం పిల్లలకు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని, పరిశుభ్రత పాటిస్తే వ్యాధి నివారించడం తేలికగా అవుతుందని తెలిపారు. పిల్లలు ఖచ్చితంగా అవగాహన తెచ్చుకుని చేతులు శుభ్రం చేసుకోవడం, పరిసరాలను సరైన రీతిలో ఉంచుకోవడంతో పాటు శుక్రవారం ఇంట్లో డ్రై డే పాటించి ఆరోగ్యంపై అవగాహన కలిగి ఉండాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సిబ్బంది, ఉపాధ్యాయులు, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. సుజలాం సుఫలాం మలయజస్వీతలాం సస్యశ్యామలం మాతరం వందే మాతరం శుభ్రజోష్యపులకితయామిని కుసుమితా సుమధుర శోభిని సుభాషిని సుమధుర భాషిని శుకరాం వరదాం మాతరం వందే మాతరం. నెల రోజులుగా కూడా మనకి డయేరియా కేసులు అనేవి పెరుగుతున్నాయి. అంతేకాకుండా జీఈ కేసులు, ఇతరత్ర ఏదైతే మాన్సూన్ వల్ల వచ్చే మనకి ఎఫెక్ట్స్ ఏదైతే ఉన్నాయో దానివల్ల వచ్చే నెక్స్ట్ సైడ్ ఎఫెక్ట్స్ లాగా మనకి అనేక రకాల జబ్బుల పైన మనం పడే అవకాశం ఉంది. కాబట్టి మన ఎమ్మెల్యే గారు ముందు చూపుతోనే అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడం జరిగింది. అందులో భాగంగానే మనకి గత వారంలో 42, 43, 44 వార్డులని సార్ సందర్శించడంతో పాటుగా నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న అన్ని వార్డులలో కూడా పారిశుద్ధ్య కార్యక్రమాలను నిర్వర్తించాలి. అలాగే ఎవరు కూడా ప్రజలెవరూ కూడా ఎలాంటి అనారోగ్యం బారిన పడకూడదు అని దిశానిర్దేశం చేయడం జరిగింది. అంతేకాకుండా పిల్లల ఆరోగ్యం అనేది ఇంకా ముఖ్యం. మీకందరికీ కూడా ఆరోగ్యం పైన అవగాహన కల్పించాలి. అలాగే ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే మనం అనారోగ్యం బారిన పడకుండా ఉంటాము అనేది ఒక ఏదైనా కార్యక్రమాన్ని రూపొందించండి అని చెప్పినప్పుడు ఒక హ్యాండ్ వాష్ పైన ఒక ప్రోగ్రామ్ చేస్తే బాగుంటుంది అని తెలియజేయడం జరిగింది. దాంట్లో భాగంగానే మన ఈరోజు నగరంలో ఉన్న అన్ని పాఠశాలలో కూడా హ్యాండ్ వాష్ ప్రోగ్రామ్ చేసుకుంటున్నాం సార్. ప్రజాప్రతినిధులందరినీ కూడా అందులో పార్టిసిపేట్ చేయవలసింది కోరాము. అలాగే హెడ్ మాస్టర్స్, మన సచివాలయం సిబ్బంది అందరూ కూడా ఈరోజు ప్రతి స్కూల్లో కూడా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మన ఎమ్మెల్యే గారు ఇక్కడ పార్టిసిపేట్ చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. చిత్తూరు నియోజకవర్గంలో ఏదైతే డయేరియా అనే ఒక డిజీజ్ అనేది వస్తుందని ఆల్రెడీ మన మున్సిపల్ కమిషనర్ గారు హెచ్చరించడం జరిగింది. ఇమ్మీడియట్ గా నేను తగు యాక్షన్ తీసుకొని చెప్పగానే మున్సిపల్ కమిషనర్ గారు ఇమ్మీడియట్ గా పిల్లల్లో అవగాహన కల్పిస్తే పేరెంట్స్ కూడా అనుకూలంగా ఉంటుందని ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఇవాళ ఈ స్కూల్ విజిట్ కూడా చేశాము. సో పిల్లలు ఎటువంటి ఆహారం తీసుకుంటున్నారు, అలాగే ఇక్కడ పరిశుభ్రంగా ఉందా లేదా, అలాగే ఎడ్యుకేషన్ ఏం స్టాండర్డ్స్ ఉంది, వీటన్నిటిపైన ఇవాళ ఇక్కడ ఒక విజిట్ చేద్దామని ప్లాన్ చేయడం జరిగింది సడన్ గా. సో ఇవాళ పొద్దున అనుకున్నాం, ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. పిల్లలకంతా కూడా డయేరియా పైన ఒక డాక్టర్ ద్వారా, అలాగే మున్సిపల్ సిబ్బంది ద్వారా ఈ స్కూల్ హెచ్ఎం గారికి, అందరికీ, టీచర్స్ కి, పిల్లలకి కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సో నియోజకవర్గ ప్రజలందరినీ కూడా ఒకటే కోరుకుంటున్నా, మనం ఇప్పుడే ప్రభుత్వంలోకి వచ్చాము, ఇంకా 1 నెల రోజుల సమయం పట్టొచ్చు అధికారులతో అన్ని రకాల రివ్యూస్ చేయడం. ఈ లోపలే వర్షం కారణంగా మలేరియా కావచ్చు, డయేరియా కావచ్చు, అనేక సమస్యలు రావచ్చు. వాటన్నిటిపైన అవగాహన తెచ్చుకొని ప్రజలు కూడా అప్రమత్తంగా ఉంటే బాగుంటుంది అనేది ఇది ఒక ప్రోగ్రాం ఇక్కడ కండక్ట్ చేయడం జరిగింది. వీటన్నిటిని ప్రజలు కూడా గుర్తుపెట్టుకుని జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా అందరినీ హెచ్చరించడం జరిగింది. ప్రతి ఒక్కటి మనం అధికారుల పైన కూడా నిందలు వేయకుండా
మాకు అది లేదు ఇది లేదు అనకుండా ఈ గత నెల రోజులు అప్రమత్తంగా ఉండాల్సిందిగా ప్రజలందరినీ కోరుకుంటున్నాను. ఇంకా ఎక్కడైనా ఏమైనా సమస్యలు ఉంటే తెలియజేస్తే ఖచ్చితంగా ఆ ప్రాంతాలన్నీ కూడా విజిట్ చేసి తగు చర్యలు తీసుకోవడానికి అధికారులను కూడా ఆదేశించడం జరుగుతుందని తెలియజేసుకుంటున్నాను.